హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. సో వన్ ఆఫ్ మై కొలీగ్ వచ్చేసి నన్ను కస్టమ్ ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకుంటారు రియాక్ట్ నేటివ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అడిగాడు. సో మేబీ ఐ థాట్ ఆఫ్ మనం కూడా ఒక వీడియో చేస్తే ఎలా ఉంటుంది, సో మేబీ యూస్ఫుల్ ఫర్ మన వ్యూవర్స్ కూడా యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి. సో ఈ వీడియోలో ఒక కస్టమ్ ఫాంట్స్ని ఎలా యాడ్ చేసుకుంటామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది డిఫాల్ట్ ఫాంట్, మనకి రియాక్ట్ నేటివ్తో వచ్చిన ఇన్బిల్ట్ ఫాంట్. సో ఎప్పుడైనా కస్టమ్ ఫాంట్స్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ గూగుల్ ఫాంట్స్లో అవైలబుల్ మోస్ట్ ఆఫ్ ది ఫాంట్స్, చాలా ఫాంట్స్ అవైలబుల్ ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఆ ఫాంట్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోండి. డిఫరెంట్ ఫాంట్ ఫైల్స్ మీ దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉన్నా దట్ ఈస్ ఫైన్. సో దాన్ని జస్ట్ ఆ ఫాంట్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని అండ్ సో జస్ట్ ఓపెన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ది ఫాంట్. సో మీకు ఏ ఫాంట్ ఫైల్స్ అయితే యాడ్ చేసుకోవాలో ఆ ఫాంట్ ఫైల్స్ మన ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకోవాలి. మీ రిక్వైర్మెంట్ వైజ్ ఏది కావాలో, సో మీకు అన్నీ కావాలంటే అన్ని స్ట్రైట్ అవే యాడ్ చేసుకోండి. ఇఫ్ రిక్వైర్డ్ మీడియం కావాలంటే మీడియం, లైట్గా ఉంటే లైట్, అట్లాగా. సో దీన్ని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇమేజెస్కి ఎట్లాగైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నామో అట్లాగే అసెట్స్ అండ్ దీంట్లో మన ఫైల్స్ కానీ ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఫాంట్స్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఈ ఫాంట్స్లో మీకు ఏదైతే యూజ్ ఉంటుందో, ఇటాలిక్, రెగ్యులర్, మీడియం, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీకు ఏ ఫాంట్ ఫైల్స్ అయితే కావాలో ఆ ఫాంట్ ఫైల్స్ని డ్రాగ్ చేసేయండి స్ట్రైట్ అవే. సో ఫన్ నేను ఈ 4 ఫాంట్ ఫైల్స్ని యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీనికి మన ప్రాజెక్ట్కి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. సిమిలర్ ఇన్ ది మెయిన్ ఫోల్డర్లో, ప్రాజెక్ట్ మెయిన్లో, విచ్ ఈస్ రియాక్ట్ native.config.js. సో ఇట్లాగా ఇది కాన్ఫిగరేషన్ ఫైల్ మన ప్రాజెక్ట్కి. ఇట్లాంటి ఎక్స్టర్నల్ ఫైల్స్ని కాన్ఫిగర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం దీన్ని. దీంట్లో module.exports అని మెన్షన్ చేసి దీంట్లో మనం ఇక్కడ మన ఈ పాత్ని మెన్షన్ చేయాలన్నమాట. అసెట్స్ ఆఫ్ అని మనం ఇక్కడ ఏదైతే ఈ ఫాంట్ ఫైల్స్ని యాడ్ చేసామో ఆ పాత్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ./. సో ఇది ప్రాపర్గా మెన్షన్ చేయాలి పాత్ అనేది. ఇది మిస్ మ్యాచ్ అయితే మనకి ఫాంట్స్ అనేవి లోడ్ అవ్వవు. assets/fonts. సో కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేసిన పాత్నే ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి. అది మిస్ మ్యాచ్ అయితే మనకి వర్క్ అవ్వదు మళ్ళీ. అండ్ దట్స్ ఇట్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇక్కడ ఏదైతే ఫాంట్స్ని ఇక్కడ యాడ్ చేసామో ఈ అసెట్స్ని, దాన్ని రియాక్ట్ నేటివ్లో యాడ్ చేసాం. ఇప్పుడు iOS అండ్ ఆండ్రాయిడ్ దానికి లింక్ చేయాలన్నమాట. సో దానికి వచ్చేసి నెక్స్ట్ స్టెప్ npx react native లింక్, దట్స్ ఇట్. సో ఆటోమేటిక్గా ఈ రిసోర్స్ అనేది లింక్ అవుతుంది మన iOS ప్రాజెక్ట్ అండ్ ఆండ్రాయిడ్ ప్రాజెక్ట్కి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు ఇది లింక్ అయిందా లేదా అని వెరిఫై చేసుకోవాలి అంటే మనం ఒక iOS ప్రాజెక్ట్ని కనుక ఓపెన్ చేస్తే మేక్ షూర్ iOS ఎప్పుడైనా ఓపెన్ చేసేటప్పుడు వర్క్ స్పేసే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ చూస్తే ఆటోమేటిక్గా నాకు ఈ 4 ఫాంట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అది ఫాంట్స్ ప్రొవైడెడ్ బై ది అప్లికేషన్. ప్రీవియస్గా మనం రియాక్ట్ నేటివ్ వెక్టర్ ఐకాన్స్ ఇంటిగ్రేట్ చేయడానికి ఈ 2 ఫైల్స్ యాడ్ చేసాం. సో మీరు కనుక ఆ వెక్టర్ ఐకాన్స్ వీడియో కనుక చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో ఒకసారి ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. అండ్ వన్ మోర్ స్టెప్ వచ్చేసి ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో బిల్డ్ ఫేసెస్లో ఉంటాయి అనమాట. ఈ బిల్డ్ ఫేసెస్లో మనం ఈ ఫాంట్ ఫైల్స్ని చూడాలి, ఫాంట్ సైజ్ని, ఫాంట్స్ని యాడ్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇన్ కేస్ అది మిస్ అయితే కనుక మీరు ఆ ఫాంట్ ఫైల్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇవి రిసోర్స్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అండ్ లింక్ కొట్టగానే స్ట్రైట్ అవే మనకు యాడ్ అయిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక మిస్ అయితే ఆ రిమైనింగ్ ఫాంట్ ఫైల్స్ని ఇప్పుడు నాకు మిస్ అయినట్లు మీరు కూడా యాడ్ చేసుకోండి. అండ్ అగైన్ సో నెక్స్ట్ స్టెప్ ఏదైనా సరే మనం కొత్త ఫాంట్స్ని యాడ్ చేసినా కానీ కొత్త ఫైల్స్ని యాడ్ చేసుకున్నా కానీ ఎవ్రీ టైం అనేది ప్రాజెక్ట్ దాన్ని రీరన్ చేయాలి మళ్ళీ కంప్లీట్గా. అదర్వైజ్ ఆ ఫైల్స్ని కన్సిడర్ చేసుకోదన్నమాట అది. సో దట్స్ ఇట్, ప్రాజెక్ట్ బిల్డ్ అయింది. అండ్ నౌ కస్టమ్ ఫాంట్ని ఇంటిగ్రేట్ చేసాం మనం. ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం యూజ్ చేసుకుంటాం కస్టమ్ ఫాంట్స్ని ఎక్కడ యూజ్ చేయాలని. అండ్ వన్ మోర్ థింగ్, మేబీ మీ రియాక్ట్ నేటివ్ లింక్ కొట్టగానే ఆటోమేటిక్గా మనం వెక్టర్ ఐకాన్స్ని ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి అవైలబుల్ ఉన్న ఫాంట్ ఫైల్స్ మొత్తం యాడ్ అయిపోతాయి ఇందులో, కాపీ బండిల్ రిసోర్స్లో కానీ. అండ్ ఇక్కడ ఫాంట్స్ ప్రొవైడెడ్ బై ది కస్టమ్ ప్లేలిస్ట్లో ఫాంట్స్ ప్రొవైడెడ్ బై దీంట్లో బికాజ్ ఆల్రెడీ ఉన్న అసెట్స్ మొత్తం లింక్ అవుతాయి మనం ఆ స్టెప్ కొట్టగానే. సో మీరు అవన్నీ డిలీట్ చేసేసుకోవచ్చు. మీకు ఏదైతే రిక్వైర్డ్ ఉంటాయో సేమ్ అవే యూజ్ చేయండి. అదర్వైజ్ మీకు ఎర్రర్ వస్తుంది అనమాట.
సో జస్ట్ రిమూవ్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్. ఏదైతే బై డిఫాల్ట్ యాడ్ అయిపోతే అవన్నీ రిమూవ్ చేసేసేయండి. అండ్ ఓన్లీ స్ట్రైట్ అవే మీకు ఏదైతే రిక్వైర్డో అది. అండ్ బిల్డ్ ఫేసెస్లో అగైన్ మీరు చూసుకోవాల్సింది కాపీ బండిల్ రిసోర్సెస్. అండ్ ఇక్కడ వచ్చేసి info.plist లో కస్టమ్ ఫాంట్స్ ప్రొవైడెడ్ బై ది అప్లికేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి బిల్డ్ ఫేసెస్లో కాపీ బండిల్ రిసోర్సెస్. ఈ ఫైల్స్ కంపల్సరీ ఈ ఏదైతే మీకు యూజ్ ఉంటుందో అవే ఉంచుకోండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ని ఆటోమేటిక్గా రిమూవ్ చేసేసేయండి. దట్స్ ఇట్, మీకు ఇంకేం అవసరం లేదు. అండ్ సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంకా ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. మనం దాన్ని యూజ్ చేయటం ఎట్లా అనేది చూడాలి. సో సింపుల్గా మనం జస్ట్ రిఫరెన్స్ కోసం సేమ్ ఎగ్జిస్టింగ్ లాగిన్ స్క్రీన్ తీసుకుందాం. సో ఇక్కడ నేను మెన్షన్ చేసింది టెక్స్ట్ మై అప్లికేషన్ అనేది. సో లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ వన్. దీనికి నేను అప్లై చేస్తున్నాను సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫాంట్ ఫైల్ సింపుల్గా ఆ నేమ్ ఏదైతే ఉందో KOHO. సో బై డిఫాల్ట్ ఏం మెన్షన్ చేయకపోతే అండ్ స్పెల్లింగ్ కూడా మేక్ షూర్ దట్ షుడ్ బి సేమ్. ఇక్కడ ఏదైతే మనకి అవైలబుల్ ఉందో సేమ్ అదే యూస్ చేసుకోవాలి. ఏం మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ అది రెగ్యులర్ స్టైల్ తీసుకుంటుంది. కోహో రెగ్యులర్ ఫాంట్ డిఫరెన్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. నా బోల్డ్ కావాలంటే బోల్డ్. సో దట్స్ ఇట్. సో ఇది సింపుల్గా ఒక కస్టమ్ ఫైల్ కస్టమ్ ఇంటిగ్రేషన్ ఎట్లా చేయొచ్చు అని చెప్పి ఫాంట్ ఫైల్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తామని. సేమ్ మీరు దీన్ని టెక్స్ట్ ఫీల్డ్స్కి అప్లై చేసుకోవచ్చు, అది బటన్స్కి అప్లై చేసుకోవచ్చు, వేరే వెరైటీస్ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే అగైన్ మన స్టాండర్డ్స్ వైజ్ సో సింపుల్గా నేను ఇక్కడ నుంచి మెన్షన్ చేసుకుంటాను. బికాజ్ ఎందుకు అంటే టుమారో నాకు ఈజీగా ఉంటుంది ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే. సో మీకు ఇది కొత్తగా ఉంటే ఆల్రెడీ నేను ఈ స్టైల్స్ యూస్ చేసుకోవడం ఎట్లా అని ప్రీవియస్ వీడియోలో చేశాను. సో ఒకసారి దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో మీకు అప్పుడు ఈజీగా వస్తుంది, ఈజీగా అర్థమవుతుంది. సో బికాస్ థీమింగ్ అనేది మనం జనరల్గా ఒకే చోట మెయింటైన్ చేసుకుంటే ఈజీ అవుతుందని చెప్పి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కాబట్టి సో నేను ఇక్కడ దీన్ని మెన్షన్ చేస్తున్నాను రెగ్యులర్ ఫాంట్. అండ్ ఆర్ మేబీ లెట్స్ మేక్ ఇట్ యాజ్ ఎ డిఫాల్ట్ font as bold font and italic, maybe whatever it is. For now let's make it as both. Default వచ్చేసి మన KOHO regular and bold KOHO and bold. సో దట్స్ ఇట్. అండ్ ఈ నేమ్ని నేను సింపుల్గా అక్కడ పాస్ చేసేస్తాను. అండ్ ఇంపోర్ట్ చేసుకొని ఫస్ట్ where it is style components which is font constants comma. And now simply so instead of a static ఇది బెటర్ అప్రోచ్ అనమాట. సో టుమారో మీకు bold and regular which is let's copy the regular default, sorry not the regular, default font. So that's it. So hope I think this gives you the enough information. మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ క్లారిఫికేషన్స్ కావాలి కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.